హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే భాద్రపద పూర్ణిమ బుధవారం 2024లో 18వ తారీఖున మనకి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది అనే విషయం తెలిసిందే. అయితే మన భారతదేశంలో మనకి కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో అయితే కనిపించదండి. కానీ ఏ రాశుల్లో అయితే ఏర్పడుతుందో, ఏ నక్షత్రంలో అయితే ఏర్పడుతుందో ఆ రాశి వారికి, ఆ నక్షత్రం వారికి కొంచెం దోషం అనేది ఏర్పడనుంది. అయితే ఆ విషయం మనం తెలుసుకుందాము. అయితే మనము మరి భారతదేశంలో ఉంటున్నాం కదా, మనకి కనిపించదు కదా, మరి మనము నియమాలు పాటించాలా అవసరం లేదా అనే విషయం అనేది కూడా తెలుసుకుందాము. నేను పంచాంగం ప్రకారము స్క్రీన్ షాట్ అనేది తీసి పెడతాను, మీకు దాని ద్వారా కూడా మీకు అర్థమవుతుందండి. మన భారతదేశంలో అయితే మనకి కనిపించదు, మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే భారత కాలమాన ప్రకారము సెప్టెంబర్ 2024 18వ తేదీన మనకి ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు, అంటే సుమారు 4 గంటల పాటు చంద్రగ్రహణం అనేది ఏర్పడి అంటే మన కాలమాన ప్రకారము. కానీ మనకి లేదు కాబట్టి మనం నియమాలు అనేది పాటించాల్సిన అవసరం లేదు. అయితే మన దేశంలో వాళ్ళు వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి ఆ దేశంలో ఉంటే వారికి గ్రహణం కనబడితే వాళ్ళు నియమాలు అనేది పాటించాలండి. మరి గ్రహణ నియమాలు అనేవి ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా, కాబట్టి ఆ నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి. అయితే గర్భవతులు మరి నియమాలు పాటించాలా అవసరం లేదా అంటే కొంతమంది పాటించాలి అనుకుంటారు. ఎందుకంటే మనకి విశ్వం మొత్తం ఉంటుంది కాబట్టి గ్రహణం అనేది మరి నక్షత్ర రీత్యా మనకి దోషం అనేది అంటుతున్నప్పుడు మరి గర్భవతులకు కూడా దోషం అనేది అంటుతుంది కదా అని సందేహం అనేది రావచ్చు. కాబట్టి గర్భవతులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. మన కాలమానం ప్రకారం మీరు జాగ్రత్తలు తీసుకోండి. గదిలోంచి రాకుండా గదిలోనే ఉండి ఎలా ఉండాలనేది నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు గర్భవతులు ఆ నియమాలు పాటించండి. తర్వాత మీరు స్నానం అనేది చేసి మీ కార్యక్రమాలు అంటే భోజనం చేయండి. తర్వాత మీకు గ్రహణ చూలు అయితే మీకేం ఉండదు, ఎందుకంటే మనకు లేదు కాబట్టి మీరు 12 గంటల తర్వాత విడుపు స్నానం అనేది చేసేసి మీరు హాయిగా భోజనం అనేది చేసేయచ్చండి. ఇక పంచాంగం ప్రకారం ఏ దేశాల్లో ఏర్పడుతుంది గ్రహణం అనేది తెలుసుకుందామండి. చూడండి, ఇక్కడ ఖండగ్రాస చంద్రగ్రహణము భాద్రపద శుక్ల పూర్ణిమ బుధవారము 18వ తారీఖున 9వ నెల అంటే సెప్టెంబర్ 2024 రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణము. ఈ గ్రహణము టర్కీ, బల్గేరియా, యుఎస్ఏ, లండన్, గ్రీసు, ఈజిప్ట్, ఫ్రాన్స్, క్యూబా, ఇటలీ, బ్రెజిల్, హంగేరీ, నైజీరియా, ఇంకా రష్యా, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్, రొమేనియా, మెక్సికో, అర్జెంటీనా దేశాలందు కనిపించడానికి ఇచ్చారు. చూడండి, భారతదేశంలో ఎక్కడా కనిపించదు అని ఇచ్చారు. టీవీలో చూపించినా సరే మీరు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని కూడా ఇచ్చారు. అయితే మన భారతదేశంలో అయితే కనిపించదు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒకటి గమనించండి. ఇంకా చెప్పాను కదా ఇందాక, గర్భవతులు అయితే కొన్ని నియమాలు అయితే పాటించవచ్చు. మరి ఈ ఖండగ్రాస చంద్రగ్రహణం అనేది పూర్వభద్ర ఉత్తరభద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళకి కొంచెం దోషం అనేది ఏర్పడుతుందట. కాబట్టి వారు అంటే మనకు కనపడదు కానీ చూడకూడదు. కావాలంటే ఆ నక్షత్రం వాళ్ళు గుడికి వెళ్ళి చక్కగా గుళ్ళో ప్రదక్షిణాలు చేసుకుంటూ అమ్మవారికి కానీ, లేకపోతే కృష్ణుడి గుడికి కానీ, లేకపోతే రామాలయానికి కానీ, ఏ గుడికైనా మీరు వెళ్ళి చక్కగా అర్చన చేయించుకొని మీరు గుడికి ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకుంటే మనము ఒక్క నామం పలికితే 10 సార్లు పలికినంత ఫలితం అనేది వస్తుందని అంటారు. కాబట్టి దానం ధర్మం చేసుకున్నా కానీ మనకి చాలా మంచిదండి. ఈ టైంలో మీకు వీలైతే మీరు గుళ్ళు తీసుంటాయి కాబట్టి, ఎందుకంటే మనకి భారతదేశంలో కనిపించదు కాబట్టి గుళ్ళన్నీ ఓపెన్గానే ఉంటాయి కాబట్టి పోయి అందరూ శనికి తైలాభిషేకం చేసుకోవడం కానీ, లేకపోతే మనము రాహు కేతులకు కానీ చేసుకోవడం కానీ, ఇంకేదైనా నవగ్రహాలకు పూజలు అవి చేసుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడైనా గ్రహణం సమయంలో చేసే దానం కానీ, జపం కానీ, పూజ కానీ ఏవైనా కానీ మనకి 1,000,000 రెట్ల ఫలితం అనేది ఇస్తుందని పండితులు చెప్తున్నారు. ఎప్పటి నుంచో తెలుసుకున్న మాట మనకి, కాబట్టి ఆ రోజు చేసుకుంటే మంచిది. ఎవరైనా కానీ, ఆ నక్షత్రం వారే కాదండి, ఎవరైనా కానీ ఈ గ్రహణ సమయంలో మనము పూజ చేసుకుంటే 1,000,000 రెట్ల ఫలితం అనేది వస్తుంది. నామజపము, కనీసం నామజపం మనం చేసుకున్నా కానీ మనకి మంచిదట. మీరు ఎవరి దగ్గరైనా గ్రహణ సమయంలో గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకుంటే కనుక మీరు నామజపం అంటే మంత్రజపం అనేది ఉంటుంది కదా, మీకు కొంతమంది ఉపదేశం తీసుకుంటారు, అది జపం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ తీసుకోలేదంటే ఈ గ్రహణ సమయంలో మీరు మీ గురువుగారి దగ్గర గ్రహణ సమయంలో తీసుకుంటే మంచిదండి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ నామస్మరణ చేసుకోవడం కానీ, జపం చేసుకోవడం కానీ, దానం కానీ మనకి చాలా పుణ్యఫలితం అనేది ఇస్తుంది. అయితే భాద్రపద మాసము ఫాల్గుణ మాసంలో మనకి పౌర్ణమికి చంద్రగ్రహణం అనేది, అమావాస్యకి కూడా మనకి సూర్యగ్రహణం అనేది కలుగుతుంది కదా. అయితే వీటి వల్ల చాలా నష్టం అనేది కలుగుతుందని ఇక్కడ ఇచ్చారో చూడండి.
ఆయా దేశాలలో ప్రకృతి వైపరీత్యములు ఆ దేశ పాలకులకు నష్టములు అనేక దుస్సంఘటనలు వాహన ప్రమాదములు అంటే విమాన ప్రమాదములు కూడా దేశాల మధ్య యుద్ధములు జరిగి నష్టము కలుగును అని ఇచ్చారు. భూకంప ప్రమాదములు కూడా తప్పవు అని ఇచ్చారు. ఇప్పటికే మనము ప్రకృతి వైపరీత్యాన్ని చూస్తున్నాము. ఈ మధ్య జలప్రళయం ఎలా వచ్చిందో చాలామందికి తెలిసిన విషయమే. కొన్ని ఇళ్ళు కూడా మునిగిపోయాయి. చాలామంది అంటే ఇల్లు లేని వారు అయిపోయినారు. ఇల్లు ఉండి కూడా అంటే వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. చూసారు కదా, ప్రకృతి వైపరీత్యం అనేది ప్రళయతాండవం చేస్తే ఎలా ఉంటుందనేది మనము కళ్ళతో చూస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. చంద్రగ్రహణము జాగ్రత్తలు అనేవి అంటే మనం పాటించాల్సిన అవసరం లేకుండా పాటించండి. మీ ఇష్టదైవాన్ని ఆ 4 గంటలు మనసారా ధ్యానించుకోండి, పూజించుకోండి, జపతపాలు చేసుకోండి, పుణ్యం అనేది సంపాదించుకోండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.